వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ నీట్ పేపర్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏదైతే లీకేజ్ అయిందో దాని మీద ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు. దానికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో ఇక్కడ చూద్దాం. फ्रेंड्स, मैं जानता हूं कि पेपर लीक ये कोई मामूली विषय नहीं है। लाखों विद्यार्थी और उनके अभिभावकों के लिए बहुत ही पीड़ादायक है और इसलिए पेपर लीक घटना से अब तक पिछले 2.5 महीनों में अनेक विध कदम उठाए गए, गुनहगारों को पकड़ा गया है, वे जेल में पड़े हैं। हमारा सबसे महत्वपूर्ण जिम्मा था कि विद्यार्थियों का 1 वर्ष बर्बाद न हो। तत्काल परीक्षाएं लेना बहुत जरूरी था। सरकार ने अभी पूरी शक्ति का उपयोग करके कम से कम समय में 22 लाख जितने विद्यार्थियों के एग्जाम हो जाए इसका प्रबंध किया और अभी 5-6 दिन पहले 19 तारीख को रिजल्ट भी आ गया और देश भर में उत्तीर्ण हो गए विद्यार्थियों की खुशियों की खबरें भी आ रही हैं। लेकिन हम वहां पर संतोष मानने वाले लोगों में से नहीं है और इसलिए मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे। आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया। फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा। చూసారుగా. ఆఫ్టర్ దట్ సోనం వాంగ్చుక్ కూడా ఆసుపత్రిలో దీక్షను విరమించాడంతా అయ్యింది. ప్రభుత్వం కూడా ఎవరైతే శాంతియుతంగా నిరసనలు తెలిపారో వాళ్ళ ఎవరి మీద కూడా కేసులు పెట్టమని చెప్పింది. అంటే ఎవరైతే హింసాత్మకంగా వ్యవహరించారో వాళ్ళ మీద కేసులు పెడతామని ప్రభుత్వం చెప్తున్నట్టుగానే ఇక్కడ భావించాలి. ఆఫ్టర్ దట్ సో మొత్తానికి ఓకే, ఒక హైడ్రామాకి తెరపడబోతోంది దీనికి సంబంధించి. ఇంకా బట్ దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు టైటిల్లో చెప్పినట్టుగా భారత విద్యా వ్యవస్థకి పట్టిన క్యాన్సర్ ఏమైనా ఉంది అంటే అది మంత్రులు ప్రభుత్వాలు కాదు, ఈ మాఫియా, పేపర్ లీకేజ్ మాఫియా. ఆ తర్వాత ఇంకా డిఫరెంట్ మాఫియాలు కూడా ఉంటాయనుకోండి, అది వేరే విషయం. దీనికి సంబంధించి మనం చూసుకోవాలంటే సౌత్ ఆఫ్రికాలో ఒక కోట్ చెప్తారు, ఒక దేశాన్ని నాశనం చేయడానికి అణుబాంబులే అవసరం లేదు, వాళ్ళ విద్యా వ్యవస్థను బలహీనపరిచి పరీక్షల్లో మోసాన్ని ప్రోత్సహిస్తే చాలు ఆ దేశం అంతా తనంతట తానే కూలిపోతుంది అని దక్షిణాఫ్రికాలో ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ డోర్ దగ్గర ఈ వాక్యాన్ని పెద్ద అక్షరాలతో రాసి పెడతారు. ఫస్ట్ చదివినప్పుడు అది మనకేదో కొంచెం ఎగ్జాజరేట్ అయినట్టుగా అనిపిస్తుంది, అతిశయోక్తులు అనిపిస్తుంది. కానీ ఇండియాలో మాత్రం గత కొన్నేళ్లుగా వరుసగా బయటపడుతున్నటువంటి ఈ పేపర్ లీకేజీలు చూస్తే ఇది హెచ్చరిక కాదు, కేవలం ఒక చేదు అనుభవం అని చెప్పి చాలా స్పష్టమవుతుంది. ఎందుకంటే ఎక్కడైనా సరే వార్ జరిగింది అంటే కంట్రీ భౌతికంగా దెబ్బతింటుంది, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూలిపోయింది అనుకోండి, దేశ భవిష్యత్తు కూలిపోతుంది. ఎందుకంటే రోడ్లు, వంతెనలు, భవనాలు మళ్ళీ కట్టొచ్చు, కానీ ఒక తరం కోల్పోయినటువంటి నమ్మకాన్ని తిరిగి నిర్మించడం అనేది చాలా కష్టం. నీట్ పేపర్ లీక్ దేశం మొత్తాన్ని కుదిపేసింది. లక్షలాది మంది విద్యార్థులు రోడ్లెక్కారు. కేంద్ర ప్రభుత్వం పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించింది. సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. అరెస్టులు కూడా జరిగాయి. ముఠాలు కూడా దీని వెనకాల ఎవరున్నారనేది బయటపడ్డాయి. కానీ అసలు ప్రశ్న అక్కడ కాదు. ఈసారి దొరికింది కాబట్టి లీకేజ్ బయటపడింది. మరి గతంలో దొరకకుండా జరిగినటువంటి లీకేజ్లు ఎన్ని? డబ్బిచ్చి ర్యాంకులు కొన్నవాళ్ళు ఎంతమంది? అర్హత లేకపోయినా డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు అయిన వాళ్ళు ఎంతమంది? వ్యవస్థలో చొరబడ్డ వాళ్ళని ఇప్పుడు ఎవరు గుర్తిస్తారు? నిజానికి ప్రతిసారి ఒక పేపర్ లీక్ గురించి బయటపడినప్పుడు మనం ఒక నేరాన్ని మాత్రం చూస్తాం అక్కడ, కానీ బయటపడనటువంటి వేల నేరాల నీడ అనేది, ఆ షాడో అనేది మనకి కనిపించదు. ఒక పరీక్షాపత్రం అనేటువంటిది బయటికి రావడం అంటే అది కేవలం ఒక పరీక్ష రద్దు కావడం మాత్రమే కాదు. ఒక రైతు తన భూమి అమ్మి కొడుకును కోచింగ్కి పంపిన ఆశ లీక్ అవుతుంది. ఒక మధ్యతరగతి కుటుంబ సంవత్సరాల పొదుపు మొత్తం అంతా కూడా లీక్ అవుతుంది. రాత్రింబవళ్ళు చదివిన విద్యార్థి ఆత్మవిశ్వాసం లీక్ అవుతుంది. చివరికి కష్టపడితే గెలుస్తామనే నమ్మకమే పూర్తిగా లీక్ అయిపోతుంది. ఒకవేళ దేశంలో ప్రతిభ కంటే డబ్బు గెలుస్తోంది అనేటువంటి భావన మొదలైతే అది కేవలం విద్యా వ్యవస్థ వైఫల్యం కాదు, అది దేశ నైతికత పతనానికి ప్రారంభం. చరిత్ర చూస్తే ఇది కొత్త వైరస్ ఏం కాదు మనకి.
మన దేశంలో పేపర్ లీక్ అనేటువంటిది నిన్న మొన్నటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా మనతోటే ఉంది. వ్యాపం కుంభకోణం, ఎంసెట్ లీకులు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్కాము, టీచర్ రిక్రూట్మెంట్ పరీక్షలు, పోలీస్ నియామకాలు, బోర్డు పరీక్షలు, పేర్లు మారాయి, ప్రభుత్వాలు మారాయి, కానీ కథ మాత్రం ఎక్కడా మారలేదు. ప్రతి ఘటన తర్వాత ఒకటి, ఆ తర్వాత ఒక కమిటీ, ఒక సిట్, కొన్ని అరెస్టులు, కొన్ని నెలల చర్చ, తర్వాత మళ్ళీ అదే కథ. ఒకవేళ ప్రతి లీక్ తర్వాత వ్యవస్థ నిజంగానే మారి ఉంటే ఈరోజు మళ్ళీ మనం ఇదే అంశం మీద మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఉండేది కాదు. మన దేశంలో ఒక విద్యార్థి జీవితాన్ని నిర్ణయించేది అతని 12 ఏళ్ళు ఎలా చదివాడు అన్నటువంటిది కాదు, కేవలం 3 గంటలు పరీక్ష ఎలా రాశాడు అనేది. ఒకరోజు జ్వరం వచ్చినా, ఒక ప్రశ్న తప్పుగా అర్థమైనా, ఒక ఒత్తిడితో చేతులు వణుకుతూ ఏళ్ల కష్టం విలువ ఒక్కసారిగా కోల్పోతుంది. ఇంత భారీ ఒత్తిడిని ఒకే పరీక్షపై మోపినప్పుడు ఆ పరీక్షని కొనుగోలు చేయడానికి మార్కెట్ పుడుతుంది. ఈ మార్కెట్ పుట్టింది అంటే బ్రోకర్లు వస్తారు. బ్రోకర్లు వస్తే లీకేజ్లు ఆటోమేటిక్గా జరుగుతాయి. అంటే ఇక్కడ సమస్య లీకేజ్లో కాదు, వ్యవస్థ డిజైన్లోనే ఉంది. ఒక్క ఉదాహరణ చాలు తేడా అర్థమవుతుంది. ఒక విద్యార్థి అమెరికాలో SAT పరీక్షలో ఆశించిన స్కోర్ రాకపోతే కొన్ని వారాల తర్వాత మళ్ళీ రాయొచ్చు. మరో అవకాశం కూడా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక్క పరీక్షతో నిర్ణయించరు. అతన్ని స్కూల్ రికార్డు దగ్గర నుంచి అన్నీ చూస్తారు. ప్రాజెక్ట్ రికార్డులు కావచ్చు, సామాజిక సేవ కావచ్చు, అలాగే క్రియేటివిటీ కావచ్చు, లీడర్షిప్ లక్షణాలు కావచ్చు. ఒక ప్రశ్నాపత్రం అనేది ఇక్కడ జీవితాన్ని నిర్ణయించదు. కానీ మన దగ్గర ఒక్కరోజు, ఒక్క పరీక్ష, ఒక్క ర్యాంక్. ఈ పరిస్థితుల్లో పేపర్ లీక్ అనేది ప్రమాదం కాదు, అది సహజమైనటువంటి పరిణామం. 1 నేషన్ 1 ఎగ్జామ్, ఇది వినడానికి చాలా గొప్పగా అత్యద్భుతంగా ఉంది. కానీ భారతదేశం లాంటి దేశాల్లో మొత్తం 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఒకే పరీక్షని ఒకే ఏజెన్సీ నిర్వహిస్తే ఒక్కచోట జరిగిన తప్పు దేశం మొత్తం అంతా కూడా అనుభవించాల్సి వస్తుంది. బీహార్ అయినా, గుజరాత్ అయినా, తెలంగాణ అయినా శిక్ష మాత్రం కేరళ విద్యార్థికి ఖచ్చితంగా ఉంటుంది, అస్సాం విద్యార్థికి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ విద్యార్థికి కూడా ఉంటుంది. నేను నేరం చేసిన వాడిని అని తప్పుకోవడానికి కూడా లేదు. నేరం చేసిన వాడు ఒక్కడైనప్పటికీ శిక్ష పడేది మాత్రం లక్షల మందికి. ఇదే అత్యంత ప్రమాదకరమైనటువంటి కేంద్రీకరణ. సమస్యని రాజకీయాలు పరిష్కరించవు, సంస్కరణలు మాత్రమే పరీక్షిస్తాయి. ఈరోజు అధికారంలో ఎవరున్నారనేది ముఖ్యం కాదు, నిన్న ఎవరు ఉన్నారు అనేది కూడా ఇక్కడ ముఖ్యం కాదు. ఎందుకంటే పేపర్ లీకేజ్లు ఒక్క ప్రభుత్వంలో మొదలు కాలేదు, ఒక్కొక్క ప్రభుత్వంతో ముగిసిపోయేది కూడా లేదు. అధికార పార్టీని ప్రశ్నించాలి, ప్రతిపక్షాన్ని కూడా ప్రశ్నించాలి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విఫలమైనటువంటి వాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్ళాక విద్యార్థుల రక్షకుల్లాగా మాట్లాడితే అది రాజకీయం మాత్రమే, పరిష్కారం కానే కాదు. ఇక విద్యార్థుల భవిష్యత్తు ఏ పార్టీ మేనిఫెస్టో కూడా భవిష్యత్తు కాదు, అది దేశ భవిష్యత్తు. ఇప్పుడు కావాల్సింది కోపం కాదు, వ్యవస్థ మారేంత ఒత్తిడి. రోడ్లపైకి రావడం సరిపోదు, ట్విట్టర్ ట్రెండ్ సరిపోదు, ఒకరోజు బంద్ సరిపోదు. దేశవ్యాప్తంగా విద్యార్థులు డిమాండ్ చేయాల్సింది శాశ్వత సంస్కరణలు. ప్రతి ప్రశ్నపత్రానికి ఎండ్ టు ఎండ్ డిజిటల్ ఎన్క్రిప్షన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, లీకేజ్ ముఠాల ఆస్తుల గుట్టు బయట పెట్టడం, ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఒక పరీక్షపై ఆధారపడని బహుళ మూల్యాంకన విధానం, ఇవి అమల్లోకి వచ్చిన రోజే పేపర్ లోకల్ లీక్ల మార్కెట్ అనేది కూడా పూర్తిగా మూతబడిపోతుంది. ఇక చివరగా, ఒక దేశాన్ని శత్రువు ఆక్రమిస్తే మనం సరిహద్దులే కోల్పోతాం. కానీ ఒక దేశంలో ప్రతిభని అవినీతి ఆక్రమిస్తే మనం భవిష్యత్తునే కోల్పోతాం. పేపర్ లీక్లతో ఒక విద్యార్థి ర్యాంక్ మాత్రమే దొంగిలించబడదు, ఒక కుటుంబం ఆశ దొంగిలించబడుతుంది, ఒక తరం ఆత్మవిశ్వాసం దొంగిలించబడుతుంది, చివరికి దేశం నిజాయితీగా కష్టపడే మనుషుల్ని కోల్పోతుంది. ఒక ప్రశ్నాపత్రం లీక్ కావడం అంటే కాగితం బయటికి రావడం కాదు, దేశ భవిష్యత్తుకి రంధ్రం పడ్డం. రంధ్రాన్ని మూయకపోతే రేపు కూలిపోయేది పరీక్ష వ్యవస్థ కాదు, భారతదేశ ప్రతిభ మాత్రమే. అలాంటప్పుడు ప్రభుత్వం ఇంకెంత కాషియస్గా ఉండాలి. సో ఖచ్చితంగా దీనికంటూ ఒక పర్ఫెక్ట్ మెకానిజం అనేటువంటిది ఇమ్మీడియట్గా ఎస్టాబ్లిష్ చేయాలి. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.